కట్ చేసిన కాళ్ళను తీసుకోవాలి. తీసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక తర్వాత గరం మసాలా వేయాలి. పట్టా, లవంగ, ఇలాచు, ఆకు, బగారాకు వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేపుకోవాలి. దోరగా వేగాక కొంచెం మంచిగా ఉల్లిపాయలు వేగాక అప్పుడు పసుపు, అల్లం వెల్లిగడ్డ వేయాలి. అల్లం వెల్లిగడ్డ వేసాక అల్లం వెల్లిపాయ వేసి ఉప్పు వేసి అప్పుడు కట్ చేసిన కాళ్ళ ముక్కల్ని వేసుకోవాలి. వేసి మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మంచిగా బాగా కొంచెము మగ్గినాక తర్వాత కారం వేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గినాక తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసినాక తర్వాత విజిల్ పెట్టాలి. కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టాలి. ఒక 6-7 విజిల్స్ పెట్టి తీసి అయితే మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం వేసి మంచిగా కొంచెము చిక్కగా అయ్యాక తర్వాత గరం మసాలా, ధనియాల పౌడరు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉడకనియాలి. వేడి వేడి కాళ్ళ కూర రెడీ. ఇక తినడమే.